కానీ ఆ బాధ దేవుడి కంటే గొప్పది కాదు. అది భరించలేని కష్టమే. ఆ కష్టమేమి దేవుడి కంటే గొప్పది కాదండి. ఒక చిన్న చిరునవ్వుతో నా యేసయ్య నాకున్నాడు, ఆయన బహుమానాన్ని ఇస్తాడు, నేను చేసిన తిరుగుబాటే కదా నాకు ఈ కష్టం అని మనకు మనమే సమర్థించుకోవాలి పిల్లరా. నా దోషమును బట్టే కదా నాకు ఈ బాధ, నా తిరుగుబాటును బట్టే కదా ఈ కష్టం. మళ్ళీ మనం ధైర్యం చేసుకుంటూ ప్రభునందు ఆ వాక్యమందు స్థిరముగా ముందుకు నడిస్తే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు నీకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉండటానికే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకములోనికి పంపించారు. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ ప్రభావముతో శక్తితో మనం నింపబడగలిగినట్లయితే ఖచ్చితముగా పురులరా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, మీరు నేను అందరూ నమ్మవలసినటువంటి మాట, 24వ సంవత్సరపు కష్టములైతే 25లో ప్రభు నీ దరిదాపుకు రానివ్వడు పురులారా. అదే ధైర్యం. ఇంకా 24 లాంటి కష్టం ఇంకా 25లో ప్రభు మన దరిదాపుకు రానివ్వడంతే. ఎన్నో కష్టాలున్నా, ఎన్నో బాధలున్నా, ఇరుకులున్నా అవి మాత్రం రానీడంతే. నమ్ముతున్నారండి ధైర్యంగా? ఆమేన్. నాకు రానివ్వడు అని నమ్ముతున్నారా? నిజంగా రానివ్వడు ప్రియులారా. కాబట్టి మనము మన జీవితంలో తిరుగుబాట్లు చేయకుండా, దోషములు చేయకుండా, తిరుగుబాటు వెంబడి తిరుగుబాటు చేయకుండా ప్రభును ఆనుకున్నట్లుగా, క్రీస్తు బోధయందు లక్ష్యమునుంచినట్లుగా, దాని ప్రకారమై నడుచున్నట్లుగా, కొనసాగునట్లుగా మనం అందరం కూడా ప్రయాసపడదాం. అట్టి కృపా ధైర్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. విత్తబడిన వాక్యాన్ని బట్టి